పంచమాధ్యాయం 26వ శ్లోకం. కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. భావం: కామక్రోధరహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః. భావం: బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయ క్రోధరహితుడై సదా ముక్తుడగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి. భావం: భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళువు, పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయః. పంచమోధ్యాయం సమాప్తం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అతః షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భావం: శ్రీ భగవానుడు పలికెను, కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్య కర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలము అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియు కాడు. అట్లే కేవలము క్రియలను త్యజించినంత మాత్రమున యోగియు కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం
విద్ధి పాండవ న హసన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. భావం: ఓ అర్జున, సన్యాసము అని పిలువబడినది ఏ యోగము అని తెలుసుకొనుము. ఏలనన సంకల్పత్యాగము చేయని వాడెవ్వడును యోగి కాలేడు. మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్సైవ శమః కారణముచ్యతే. భావం: యోగారూఢ స్థితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వ సంకల్ప రాహిత్యమే మోక్ష ప్రాప్తికి మూలము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. భావం: ఇంద్రియ భోగములయందును కర్మలయందును అసక్తుడుగాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యత్మవో బంధుః ఆత్మైవ రిపురాత్మవః. భావం: మనుజులు ఈ సంసార సాగరము నుండి తమను తామే ఉద్ధరించుకొనవలెను. తమకు తామే అధోగతి పాలు కారాదు. ఏలనన లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. స్వస్తి.